హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ కొత్త టాపిక్ ఏంటంటే మన బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ తనని తాను ఎలా కాపాడుకుంటుంది అనేదైతే ఈరోజు చూసేద్దాము. సో ఈ డిఫెన్స్ మెకానిజంలో అయితే ఫస్ట్ బాడీలో యాంటీజెన్స్, యాంటీబాడీస్ అనేసి అయితే 2 కాంపోనెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో యాంటీజెన్స్ అంటే ఏంటి? యాంటీబాడీస్ అంటే ఏంటి అనేదైతే చూసేద్దాము. సో యాంటీజెన్స్ అంటే ఏంటంటే మనకిప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, బై మిస్టేక్ ఏదైనా దెబ్బ తగిలింది. సో బయట నుండి ఎన్విరాన్మెంట్ నుండి కానీ లేదా అవుట్ సైడ్ నుండి కానీ బాడీకి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేదా ప్యాథోజన్ కానీ వైరల్ కానీ ఏదైనా ఎంటర్ అయినప్పుడు దాన్ని యాక్చువల్గా యాంటీజెన్ అని అయితే అంటామన్నమాట. సో యాంటీజెన్స్ ఎలా ఎంటర్ అవుతాయి బాడీ అయితే ఇప్పుడు చెప్పాను కదా. సో ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా కానీ లేదంటే కింద పడ్డప్పుడు ఆ ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్ళడం కానీ ఏదైనా కూడా సరే, ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగల్ కానీ పారాసైట్స్ కానీ ఏవైనా కూడా సరే, ఏదైనా ఎన్విరాన్మెంట్ అవుట్ సైడ్ నుండి బాడీ అవుట్ సైడ్ నుండి ఈ ఎన్విరాన్మెంట్ నుండి ఏదైనా పార్టికల్ మన బాడీలోకి ఎంటర్ అయ్యింది అనేసి అంటే దీన్ని యాంటీజెన్స్ అనేది అంటామన్నమాట. సో యాంటీజెన్స్ టైప్స్ ఎలా ఉంటాయి, ఏ యాంటీజెన్స్ ఉంటాయి అనేసి అయితే చూసేద్దాము. సో చూసేసారు కదా, లైక్ యాంటీజెన్స్ అంటే ఏంటంటే లైక్ ఏదైనా ఫారెన్ పార్టికల్ అనేసి అంటారనమాట యాక్చువల్గా. సో ఏదైనా మనం కింద పడ్డప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా లేదంటే ఇంజెక్షన్ వల్ల కూడా వస్తుంది అనమాట. ఇంజెక్షన్ అంటే ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల ఫుడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి బాడీలోకి ఎంటర్ అయినా కూడా దాన్ని యాంటీజెన్ అంటే అంటారనమాట. సో యాంటీజెన్స్ ఎన్ని టైప్స్, ఎట్లా వస్తాయి అనేది చూసేద్దాము. సో ఫస్ట్ ఎండోజీనస్ యాంటీజెన్స్ అంటాం అనమాట. ఎండోజీనస్ అనేసి అంటే మన బాడీ లోపల నుండి అవే బాడీ లోపలే ప్రొడక్షన్ అయితే జరుగుతుందన్నమాట. అలా ఏమేమి ఉంటాయి అనేసి అంటే మన బాడీలో ఏదైనా గడ్డలు కానీ రావడం కానీ, సో క్యాన్సరస్ గడ్డలు అంటారు కదా. సో అలాంటి వాటిని మన బాడీ లోపల నుండే ప్రొడక్షన్ అవుతుందన్నమాట. సో అలాంటి వాటిని ఎండోజీనస్ యాంటీజెన్స్ అయితే అంటారనమాట. అండ్ ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అంటారు. ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అంటే ఎన్విరాన్మెంట్ నుండి బయట నుండి మన బాడీలోకి ఎంటర్ అయితే వాటిని ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అయితే అంటారనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మెయిన్ ఇంపార్టెంట్. సో విత్ ఇన్ ద బాడీలో ఉండి వచ్చినట్టయితే దాన్ని ఎండోజీనస్ అని, లేదా బయట ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ లేదా మనం పీల్చుకున్న గాలిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా సో అది మన బాడీలోకి ఎంటర్ అయినా కూడా ఎక్సోజీనస్ అంటారు. అంటే బయట నుండి మన బాడీలోకి వస్తుందని అయితే అంటారన్నమాట. ఇది ఎంటర్ అయినప్పుడు బాడీ తనను తాను కాపాడుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తుంది అనేది అయితే చూసేద్దాము. అండ్ యాంటీబాడీస్ అనేసి ఇంకోటి ఉంటాయన్నమాట. యాంటీబాడీస్ అనే పార్టికల్ వండుకునేసి అది మన బాడీ లోపలే ఉంటుంది అన్నమాట. సో ఈ యాంటీబాడీస్ అనేటివి మన బాడీలో ఎక్కడెక్కడ ప్రొడక్షన్ అవుతాయి అండ్ వన్ మోర్ థింగ్, అవి బాడీని ఎలా రక్షిస్తాయి అనేది అయితే చూసేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ మన బాడీలోకి ఒక ఫారెన్ పార్టికల్ ఎంటర్ అయింది అంటే మన బాడీలోకి అవుట్ సైడ్ నుండి ఇన్ఫెక్షన్ ఎంటర్ అయింది అంటే వెంటనే ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదా. సో రోగ నిరోధక శక్తి అంటాం కదా. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వెంటనే బీ సెల్స్, టీ సెల్స్ అనేసి ఉంటాయన్నమాట. సో మన బాడీలో సో వెంటనే బీ సెల్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు బయట నుండి ఏదైనా ఇన్ఫెక్షన్ మనకు వచ్చింది అంటే వెంటనే బీ సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ నుండి బీ సెల్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో బీ సెల్స్ యాక్టివేట్ అయ్యి వెంటనే ఈ యాంటీజెన్ అనేది యాంటీజెన్ని గుర్తించి వెంటనే బీ సెల్స్ అనేటివి ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ అనేది మిలియన్స్గా ప్రొడక్షన్ అవుతాయి. సో బీ సెల్స్ క్లోన్ అయ్యి యాంటీబాడీస్ అనేటివి చాలా ఎక్కువ ఎంత ఇన్ఫెక్షన్ ఉందో అంతకంటే ఎక్కువ ఈ యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ అయితే జరుగుతుందన్నమాట. సో ప్రొడక్షన్ జరిగిన వెంటనే ఏమవుతుందంటే అది బ్లడ్ స్ట్రీమ్ ద్వారా వెళ్ళి ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసేదైతే చేస్తుంది అనమాట. సో తనకి ఎంత శక్తి వరకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎంత క్యాపబుల్ ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే బీ సెల్స్ని బీ సెల్స్ ఉంటాయి. సో బీ సెల్స్ నుండి వెంటనే ఈ యాంటీబాడీస్ అనేటివి ఇన్ఫెక్షన్ ఎంతైతే ఉందో అంతకు అవసరం ఎంత అవసరం ఉందో అన్ని యాంటీబాడీస్ అయితే మిలియన్ టైమ్స్లో ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయన్నమాట. సో ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే వెంటనే యాంటీజెన్ ఎక్కడుంటే అక్కడ వాటిని చూసి వాటిని పట్టుకొని తర్వాత అవి డిఫెన్స్ మెకానిజం అనేది కంటిన్యూ చేస్తాయి. సో ఆ డిఫెన్స్ మెకానిజం ఎలా జరుగుతుంది అనేది నేను తర్వాత చెప్తానన్నమాట.
అండ్ ఈ యాంటీబాడీస్ మన బాడీలో ఎక్కడెక్కడ ఉంటాయి అనేసి అంటే స్కిన్‌లో ఉంటది. సో, యాక్చువల్‌గా మన బాడీలో పార్ట్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్ట్ మన బాడీలో ఏదైనా ఉంది అంటే ఫస్ట్ స్కిన్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి లివర్ అన్నమాట. సో, స్కిన్ను మన ఎంటైర్ బాడీనైతే కవర్ చేస్తది. సో, టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ ద డిసీజ్ అన్నమాట. యాహ్! స్కిన్‌లో అయితే చాలా యాంటీబాడీస్ ఉంటాయి. ప్రెజెంట్ ఉంటాయి. సో, వాటికి ఎప్పుడు అవసరమో అప్పుడు రిలీజ్ అయ్యి, సో, ఏదైనా ఇన్ఫెక్షన్‌ని ఫైట్ చేసే మెకానిజం అయితే జరుగుతుందన్నమాట. అండ్ చర్మంలో ఉంటది, ఊపిరితిత్తుల్లో ఉంటాయి. అండ్ మనం ఏడుస్తాం కదా! సో, మనం చాలామంది ఏడిస్తే చాలా మంచిది, కళ్ళంతా క్లియర్ అయిపోతాయి అనేసి అంటారనమాట. సో, ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? సో, కళ్ళల్లో కూడా ఆ టీయర్స్‌లో యాంటీబాడీస్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఏదైనా డస్ట్ పడ్డప్పుడు సో, అది ఐడెంటిఫై చేసి ఈ యాంటీబాడీస్ అనేది ఆ డస్ట్ క్లియర్‌ని చేస్తాయన్నమాట. వన్ మోర్ థింగ్ కొనేసి మదర్ బ్రెస్ట్ మిల్క్‌లో ఈ యాంటీబాడీస్ అనేది చాలా పుష్కలంగా ఉంటాయి. సో, మాక్సిమం ఏం చేస్తారంటే మదరు బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ మిల్క్ ఉంటది. సో, ఫస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్‌ని ఏమంటారంటే కొల్లోస్ట్రమ్ అంటారు యాక్చువల్‌గా. సో, ఇది చాలా హాస్పిటల్‌లో కానీ, బయట గానీ పేరెంట్స్ తెలిసి తెలియకుండా ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్‌ని ఏం చేస్తారంటే జున్నులా వస్తది యాక్చువల్‌గా. సో, ఆ బ్రెస్ట్ మిల్క్‌ని ఏం చేస్తారంటే తీసి పడేస్తారు. తీసి పడేయడం కానీ, పోసేయడం గానీ జరుగుతుంటుందనమాట. అలా ఎవ్వరు చేయకండి. ఎందుకంటే ఆ మదర్ కొలెస్ట్రాల్ ఆ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఏమై ఉంటాయంటే ఈ యాంటీబాడీస్ అంటే ఎక్కువ ఉంటాయన్నమాట. ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ దాంట్లో పుష్కలంగా ఈ ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్ కానీ అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ బేబీకి ఎంత ఇస్తే అంత మంచిదని చెప్తారు. యాహ్! ఇలా వీటిలో యాంటీబాడీస్ అయితే ఎక్కువ ప్రెజెంటేషన్ అయితే ఉంటదన్నమాట. సో, గైస్ దేవుడు ఎంత బాగా తయారు చేశాడో కదా! అంటే ఏదైనా బయట ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే బయట వచ్చిన దాన్ని మన బాడీలో ఉండేటివి యాంటీబాడీస్ అనేది రిలీజ్ అయ్యి వాటిని చంపేయడము. సో, శరీరం చాలా అద్భుతమైంది. డిఫెన్స్ మెకానిజం అయితే. సో, గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.